నమస్తే అందరికీ సుస్వాగతం శ్వేత తెలుగు బ్లాగ్స్ కి. చాలా 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 టైం అయిపోయింది కదా శ్వేత తెలుగు బ్లాగ్స్ లో మిమ్మల్ని అందరినీ కలిసి. సో సారీ ఫర్ దాట్. అండ్ ఇవాళ డేట్ వచ్చేసి 15th of November 2021 సోమవారం, మళ్ళీ కార్తీక మాసం. అయితే ముందు చాలా బ్లాగ్స్ చేసినాను కానీ ఏది ఎడిట్ చేసి మీ వరకు తేలకపోయినాను. సో ట్రూలీ అపాలజైజ్ ఫర్ దాట్. బట్ ఇప్పుడున్న సందర్భంలో ఇక్కడ నేను మా క్యాండీ ఉంటున్నాం ఇంట్లో. విజయ్ ఆల్రెడీ శ్రీలంక రైడ్లో ఉన్నాడు. సో ఆయన కష్టాలు ఆయన పడుతుండు, ఆయన ఎక్స్ప్లోరింగ్ ఆయన చేస్తుండు. అట్లాంటి సందర్భంలో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. చాలా సంవత్సరాల నుంచి నేను కేవలం వింటూ ఉండే, కానీ అట్లాంటి ఆపర్చునిటీ నాకు ఎప్పుడు నా దాకా రాలేదు. సో మనం వెళ్తున్నాం తిరుపతికి. తిరుపతి దేవుడికి సేవ చేయడానికి, మన గోవింద స్వామికి. సో అట్లాంటి ఆపర్చునిటీ వదులుకోదలుచుకోలేదు నేను. సో ఇలాంటి సేవ చేసి దేవుడా అందరికీ మంచిగా కావాలి, మాకు మంచిగా కావాలి, పక్క వాళ్ళకి మంచిగా కావాలి, ముందున్న వాళ్ళకి మంచిగా కావాలి, మనల్ని చూస్తున్న వాళ్ళందరికీ మంచిగా కావాలి, అందరికీ మంచిగా కావాలని ఒక సదుద్దేశంతో శ్రీనివాసుడి సేవ కోసం నేను ఇవాళ బయలుదేరుతున్నాను. సో టైం ఇప్పుడు 12:30. ఇప్పటివరకు ఇంత కూడా ఏం ప్రిపరేషన్ చేసుకోలేదు నేను. సో ఫటాఫట్ ప్రిపరేషన్ చేసుకోవాలి. సాయంత్రం 5 o'clock మనకి తిరుపతి స్పెషల్ ట్రైన్ ఉంది లింగంపల్లి నుంచి తిరుపతికి. సో ఈ స్పెషల్ బ్లాగ్ ఎంతైతే అంత మీ వరకు చేస్తాను. సో చూస్తుండండి శ్వేత తెలుగు బ్లాగ్స్తో. తిరుపతి సేవ ఎలా అవుతుంది, ఎట్లా అవుతుంది, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాది. సో మీ వరకు ఆ ఎక్స్పీరియన్స్ని తీసుకొని వస్తాను. Candy, say hi to everybody. Hi everybody. సో నాకు క్యాండీకి మాత్రం సూపర్ క్వాలిటీ టైం నడుస్తుంది. ఇద్దరం వింటున్నాం కాబట్టి సూపర్ 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 ఎంజాయ్ చేస్తున్నాం. బట్ నేను కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 week క్యాండీని వాళ్ళ అమ్మమ్మ దగ్గర విడిచిపెట్టి వెళ్తున్నాను. సో ఫీలింగ్ స్లైట్లీ అట్లా అనిపిస్తుంది, బట్ నెవర్ మైండ్. బ్యాగ్ ఈజ్ సెట్ విత్ లగేజ్ and with my GoPro or my cute little baby is sleeping. I'm gonna miss her badly. 5:25 కి మనకి తిరుపతి ట్రైన్. అండ్ ర్యాపిడో బుక్ చేస్తే అన్నీ వచ్చేసిండు. సో 4:30 పాల్గా బయలుదేరుతాం. స్టార్ట్ అయిపోయిన స్టేషన్కి పోతున్న తిరుపతికి 4:30 అయింది. 5:25కి ట్రైన్. సో ఇవాళ కూడా క్యాచింగ్ ట్రైనే. అండ్ 5:10 వరకు రీచ్ అవుతా లింగంపల్లి. 5:25 ట్రైన్. మనం రీచ్ అయినాం 5:12కి. సో లింగంపల్లి రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. దాని గురించి ఒకరు వెయిట్ చేస్తున్నారు, నాతో పాటు వస్తున్నారు తిరుపతికి. సారీ, వాళ్ళతో పాటు నేను వెళ్తున్నా తిరుపతికి. సో ఫాస్ట్గా ఫస్ట్ అయితే వెళ్ళి మనం భోగిని చెక్ చేసుకుందాం. ప్లాట్ఫామ్ ఈజ్ డి, ప్లాట్ఫామ్ 3. బ్యూటిఫుల్ పాండా, వావ్, బ్యూటిఫుల్ ఆర్ట్. మన భోగి వచ్చేసి S8, అప్పర్ బర్త్ 72. ఇంకా ట్రైన్ ఇడనైతే ఖాళీ ఉంది. S4లో మనకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వెళ్ళి ఒకసారి కన్సిడర్ చేసాము. సో మన ఆంటీ S4లా, మాకు దొరికింది S8లా. పొద్దున 7 o'clock తిరుపతికి రీచ్ అయిపోయినాము. సో వెనకాల మన గ్యాంగ్ అందరు ఉన్నారు. వాళ్ళ ట్రైన్ ఆల్రెడీ 1 hour ముందు వచ్చేసింది. అండ్ ఫుల్ సందడి ఉంది ఇక్కడ తిరుపతి అంతా. సో పైకి కొండకి మాట్లాడుకుంటున్న తర్వాత ముందుకు వెళ్తాం. ఇప్పుడు మనం ఇక కొండ ఎక్కబోతున్నాం. సో కొండ ఎక్కే పోయే ముందే సేవకు వచ్చినాం కాబట్టి అందరూ చెప్పులు ఇక్కడ నుంచి తీసేస్తాం. సో ఇది సప్తగిరి చెక్ పాయింట్. ఇక్కడ చెక్ పాయింట్లో మన లగేజ్ అంతా ఒకసారి చెక్ చేసేసుకోవాలి. ఎంట్రన్స్ దగ్గర మనం ఒక రిసిప్ట్ చూపెట్టాలి, ఒక డాక్యుమెంట్ స్టేటింగ్ సేవకి మాకు పర్మిషన్ ఉందని. దాని తర్వాత రిలీజ్ చేసిండ్రు. సో మన లగేజ్ అంతా ఇప్పుడు తీసేసి చెక్ ఇన్ చేసేసుకొని కొండపైకి బయలుదేరుడు.
అయిపోయింది. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అంత లగేజ్ తీసుకుపోయి మళ్ళీ బండిలు ఎక్కియాలి. టఫ్ టాస్క్ ఒకసారి తీసి పెట్టాలంటే. వచ్చేసి 9:30. మనం ఇంకా అలాట్మెంట్ గురించి చూస్తున్నాము. సో ఇది అలాట్మెంట్ లెటర్ తర్వాత వచ్చిన వాళ్ళందరివి జిరాక్స్ ఇంకా కోవిడ్ రిపోర్ట్లు అన్నీ ఇట్లా ఇచ్చేసి అక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్లో అన్నీ సబ్మిట్ చేయాలి. మనకు వచ్చిన నంబర్ 24. సో ఇంతమంది ఉన్నారు సేవకి. గరం కాఫీ 10 రూపీస్ ఓన్లీ తిరుపతిలా. సో ఈ సెంటర్ అందరు గుర్తుపడతారు. ఎప్పుడు తిరుపతికి వచ్చినా కూడా ఇక్కడనే అన్ని టిఫిన్స్ కానీ తింటారు కదా. సో ఇన్ కేస్ మీరు ఇక్కడ సేవకు కానీ వస్తే 30 రూపీస్ ప్లేట్ ఏదైతే టిఫిన్ ఉంటుందో 30 రూపీస్లో దొరుకుతుంది. సో ఆ ఫెసిలిటీ కూడా తిన్నది సేవకి వచ్చిన వాళ్ళ గురించి. సో మేమైతే తినేసినాం గర్మాగరం ఇడ్లీ, దోశ, వడ చాలా టేస్టీ ఉండే. ఒక కప్పు కాఫీ తాగేసుకొని దీని తర్వాత సేవా సెంటర్కి పోవాలి. మనకేం సేవ ఇస్తారో ఎప్పుడు ఇస్తారో అది తెలుసుకోవడానికి. 1:30 అవుతుంది. మన గ్రూప్ లైన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడే ఒక ఫోటో తీస్తున్నారా. ఫస్ట్ అన్ని గ్రూప్కి ఎంట్రీస్ ఇచ్చుకున్న తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఒక ఫోటో తీసుకుంటున్నాం. సో నాది కూడా అయిపోయింది 10. నెక్స్ట్ ఇప్పుడు అలాట్మెంట్ కావడం. అయితే మనకు వచ్చింది 7 days సేవ వెరిఫికేషన్ మనకు వచ్చింది. ఇది ఇక తీసుకొని ఈ కౌంటర్కి వెళ్ళాలి. రిసిప్ట్స్ చూపెడితే మనకి ట్యాక్స్ ప్లస్ మనకి ఇవి ఇచ్చేసింది అనమాట. మన దగ్గర 8 members లేడీస్ అండ్ 2 members జెంట్స్. సో ఫైనలీ టైమ్ ఈస్ అరౌండ్ 2 o'clock 2 అవుతుంది. మనకి ఇప్పుడు ఒక రిసిప్ట్ ఇచ్చినారు కదా, ఆ రిసిప్ట్ తీసుకొని అలాట్ అయిన లాకర్స్ అంటే కొన్ని లాకర్స్ ఇస్తారు. జెంట్స్కి సపరేట్ ఉంది అండ్ లేడీస్కి సపరేట్ ఉంది సేవది ఏదైనా సెలెక్షన్. సో జెంట్స్ అలాగే వెళ్ళాలి, లేడీస్ అలాగే వెళ్ళాలి. సో మనకి ఇచ్చిన లాకర్స్లో మనం సామాన్ డంప్ చేసి ఫ్రెష్ అయ్యి రావాలంట. లేటర్ 4 నుంచి 5 వరకు వస్తే మనకి ఐడి కార్డ్ ప్రింట్స్ ఇస్తారు. దాని తర్వాత మనకి ఏ సేవ అలౌట్ చేసిండో ఆ సేవ ఇస్తారు అనమాట. సో ఆల్రెడీ డే మాత్రం డిజీ అలసిపోయినాం ఫుల్. సో బెస్ట్ ఈజ్ ఇప్పుడు వెళ్ళేసి ఫస్ట్ లగేజ్ డంప్ చేసి మంచిగా శ్రీవారి దగ్గరకు వచ్చి భోజనం చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇక్కడికి వచ్చేసి ఏం సేవ దొరుకుతుందో ఎలా ఉంటుందో అది మాత్రం చూస్తుందాం. అలాట్ చేసిన రూమ్, బెడ్స్ ప్లస్ లాకర్స్. సో అప్పటి నుంచి వెతికి లాకర్లన్నీ సెట్ చేసుకొని లగేజ్ మాత్రం లోపల డంప్ వేసేసినాము. మన తిరుపతికి వస్తే భగవంతుడికి సేవ చేయాలంటే ఎంత కష్టపడాలో ఎంత ఓపిక ఉండాలో మనకి ఇక్కడి నుంచే ఒక లెసన్ లాగా అనమాట. సో 7 రోజులు తిరుపతి దర్శనానికి వచ్చేసి వెంకటేశ్వర స్వామికి ఏదైతే సేవ చేయాలనుకుంటున్నామో అదేం ఈజీ టాస్క్ కాదు. మనకి ఒక స్టే దొరకాలంటేనే ఈడ పొద్దున్న నుంచి తల్లాడితే ఇప్పుడు దొరికింది. సో ఇప్పుడు పేషెన్స్తో పోయి కొంచెం తినేసిన తర్వాత మళ్ళీ ఫటాఫట్ కొంచెం ఫ్రెష్ అయిపోయి, ఎందుకంటే మేము 10 మెంబర్స్కి అలాట్ అయినాం. ఇప్పుడు చూసుకున్నాం లాకర్స్ దగ్గర ఓన్లీ 7 అలాట్ అయినాయి. 2 జెంట్స్కి అండ్ 7 లేడీస్కి, ఇంకొకటి మిస్సింగ్. సో ఇట్లాంటి చిన్నవి అప్పుడే చూసుకోకపోతే మళ్ళీ ఇప్పుడు లొల్లి ఉంది. ఫస్ట్ అయితే వెళ్ళేసి తినేద్దాం. మా ఆంటీ ఫైనల్గా హాస్టల్ స్టే వచ్చింది నాకు దేవుని దగ్గరకు వచ్చి. ఇట్లాంటి ప్లేసెస్లో ఎప్పుడు నేను స్టే చేయలేదు. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడికి రావడానికి? నేను ఇది 5th టైం. 5 బార్ 5వసారి, నేను 1వసారి. స్టెప్స్. టైమ్ ఈజ్ 2:45. ఫైనల్గా భోజనాలయానికి వచ్చేసినాము. అండ్ సీరియస్లీ చాలా ఆకలి అవుతుంది. స్లిప్స్
వచ్చేసింది మనకి కార్డ్ ఇక్కడ నుంచి. అల్టిమేట్లీ ఇంకా డ్యూటీ అయితే అసైన్ కాలేదు, బట్ మనకి ఈ కార్డ్స్ ఇచ్చేసిండ్రు. దీని తర్వాత పైన సత్సంగం నడుస్తుంది అంటే ఎలా నడుచుకోవాలి ఏంటి ఎలా అని అన్నీ చెప్తున్నారంట. సో ఫస్ట్ వెళ్ళేసి అదేంటో విని మనం ఎలా సేవ చేయాలి ఏం చేయాలన్నది చెప్తారంట. బై. ఫస్ట్ డే ఆఫ్ సేవ మాకు ఇంకా సేవ దొరకలేదు. ఐడి కార్డు దొరికినాయి, స్కార్ఫ్ గురించి పెద్ద హిస్టరీ విన్నాం, ఆరెంజ్ శారీ డ్రెస్ల గురించి బాగా చెప్పిండ్రు. సో ఇవన్నీ వేసుకున్నప్పుడు ఓన్లీ మీరు సేవ చేయాలి, దాని నుంచి ఇంకేం చేయొద్దు. సో మేము సేవ కోసం వెయిటింగ్. మన మాస్క్ని ఫోన్కి మాస్క్ లాగా యూజ్ చేసి దానికి ఛార్జింగ్కి యూజ్ చేసిన మా ఏంటి ఆంటీస్. టైమ్ ఈ 7 o'clock. సో మనకి అలాట్మెంట్ అయితే అయిపోయింది డ్యూటీది. సో ఇవాళ అయితే ఏం సర్వీసెస్ లేదు, ఎందుకంటే ఇప్పుడు భక్తులు అన్నారు చాలా తక్కువ ఉన్నారంట. సో సర్వీసెస్ కూడా కొంచెం తక్కువనే ఉన్నాయి. సో అలొకేషన్ ఏవైతే సర్వీసెస్ మనం ఇక్కడికి వచ్చి సేవ రూపంలో ఇవ్వాలనుకుంటున్నామో దానికి ఒక్కొక్క థియరీ ఉంది. సో పాస్ట్ 1 yearకి ముందు చాలా అలాగ్ ఉండేదంట, ఇప్పుడు కొంచెం వేరుగా ఉంది. అండ్ ఇప్పుడు ఒకటేసారి 7 daysది వాళ్ళు ఏ సేవ చేయాలో అన్నది ఇచ్చేసిండు. రేపు మనకి అన్నదానం సన్నిధం దగ్గర లగేజ్ కౌంటర్ దగ్గర సేవ్ ఉందంట. సో 11 to 5 ఈజ్ వాట్ వీ హ్యావ్ గాట్. అది అయిపోయిన తర్వాత ఆయన అన్నాడు ఒక 2-3 days అక్కడ చేయండి, మీరు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత ఎక్కడ అవైలబిలిటీ ఉందో అక్కడ మేము మళ్ళీ మీకు చేంజ్ చేస్తామన్నది. సో ఇంట్లో కూడా వెరైటీ ఉంది. ఒకరోజు దేవుడిది గుడి సన్నిధంలో కూడా ఒక రోజు సేవ పడుతుంది. సో దీనికైనా ముందు ఎలా ఉండేనంటే ప్రతి డే మనకి సేవ అనేది చేంజ్ అయ్యేది. టు ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎట్లా పని చేస్తారు వాలంటీర్స్ లాగా అని తెలుసుకోవడానికి. బట్ ఇప్పుడు కొంచెం అది తగ్గిపోయింది. సో రేపైతే మనకి సేవ అలాట్ అయిపోయింది కదా. సో పొద్దున్న నుంచి అలాట్మెంట్లో ఇలా నిలబడి పిక్కెట్ అయిపోయినాం. అండ్ హార్డ్లీ ఇవాళ విజయ్ కొంచెం ఫ్రీ ఉంటే ఇప్పుడే కొంచెం మాట్లాడినా. అండ్ వెనక వింటున్నారు కదా బ్యూటిఫుల్ సాంగ్స్, అంటే మొత్తం తిరుమల ఎక్కడున్నా కూడా ఈ పాటలు వినిపిస్తుంటే మిమ్మల్ని రిఫ్రెష్గా ఉంచుతూనే ఉంటాయి. సో మంచి అనిపిస్తుంది నాకైతే. బట్ ఐఎమ్ మిస్సింగ్ ద కంపెనీ. అందరు కొంచెం టైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినారు, సత్సంగం అయిపోయింది, కొంతమంది లోపలనే ఉన్నారు. అండ్ ఐ థాట్కి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి వద్దాం కొంచెం సేపు గుడి దగ్గర అని. బట్ నాట్ షూర్. ఇవాళ రెస్ట్ తీసుకుంటే రేపటి నుంచి ఆన్ వర్క్ ఆన్ డ్యూటీలో పోయినట్టు ఉంటుంది. సో ఇవాళ వ్లాగ్ ఇక ఇక్కడనే క్లోజ్ చేస్తున్నా. మన ఇంటి నుంచి తిరుమల జర్నీ చాలా మంచిగా ఉండే, ఫ్యాంటాస్టిక్ ఉండే, సపరేట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. నెక్స్ట్ టైం ఇంకా గ్యాంగ్తో రావాలని అనుకుంటున్నాను. అయితే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్వేత తెలుగు బ్లాగ్స్ ఎప్పటివరకు అందరికీ క్షేమంగా ఉండండి, లాభంగా ఉండండి, తిరుమల దర్శనాన్ని చేసుకుంటుండండి.